బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి వై జంక్షన్లోని లేక్ షోర్ మాల్లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై ప్లైవుడ్ బోర్డులు పడటంతో ప్రమాదం జరిగింది. సైడ్ వాల్లో అమర్చిన ప్లైవుడ్లు ఒక్కసారిగా పడటంతో అక్కడే ఉన్న సందర్శకులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమోర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్ చెప్పండి, ఏదైతే నూతనంగా నిర్మించిన మాల్లో కూడా ఇలా ప్లైవుడ్ ఊడి అటు అక్కడికి వచ్చిన వారిపై పడడం కూడా దురదృష్టకర విషయం అని చెప్పాలి. ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అఖిల, అయితే ఈ ఇంకా ఆక్యుపై చేయనటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ని ఏరియాని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్లైవుడ్ని అడ్డంగా పెట్టారు. అడ్డంగా పెట్టినటువంటి ప్లైవుడ్స్ ఒక్కసారిగా ఆ మాల్కి వచ్చినటువంటి సందర్శకుల పైన పడడంతో ఇతర వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఈ గాయాలైనటువంటి వారి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. కానీ మాల్లో ఇలా ప్లైవుడ్స్ ఊడి మీద పడడం అనేది కొంత అందరినీ కూడా ఆందోళనకైతే గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు సండే కావడము, వీకెండ్ కావడంతో ఎక్కువ మంది సందర్శనకు వస్తూ ఉంటారు. అటు మాల్లో ఆ సినిమా థియేటర్స్కి సినిమాల కోసం వస్తూ ఉంటారు. షాపింగ్కి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్కి కావచ్చు, ఆ ఫ్యాషన్ కోసం కూడా చాలామంది మాల్స్కి వస్తూ ఉంటారు. సో సండే చాలా సరదాగా గడపడానికి కూడా చాలామంది చూస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇటు మనకి ఇక్కడ లేక్ షోర్ మాల్కి కూడా చాలామంది సందర్శకులు అయితే వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్లైవుడ్స్ మీద పడడం అనేది కొంత ఆందోళన అయితే కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మాల్ సిబ్బంది వల్ల ఇది జరిగిందా, లేకపోతే ఆ షాప్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాల వల్ల ఇది జరిగిందా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఇంతవరకు మాల్ సిబ్బంది కానీ మాల్ యాజమాన్యం కానీ దీనిపైన ఎటువంటి అధికారికంగా అయితే స్పందించలేదు. కానీ ఈ నిర్లక్ష్య ధోరణి మాత్రం ఖచ్చితంగా మారాలి అంటూ మాల్కి వచ్చేటువంటి ఎవరైతే సందర్శకులు ఉన్నారో సందర్శకులు మాత్రం ఇటు మాల్ సిబ్బందిని యాజమాన్యాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, విజయ్, అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండే మాల్లో ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడానికి అంటే అధికారుల నిర్లక్ష్యం అనేది ఎంతలా ఉందంటే అది క్లియర్ కట్గా కూడా కనిపిస్తుంది. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? సో ఇప్పటివరకు దీనిపైన ఎవరైనా స్పందించారా? పోలీసులు కూడా అక్కడికి వచ్చారా? ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. బట్ ఏంటంటే ఇంతవరకు ఎవరికి తీవ్ర గాయాలు కాలేదు, కొంత తాత్కాలికంగా స్వల్ప గాయాలు అయ్యాయి. కాబట్టి సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు, ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఈ ప్లైవుడ్ మీద పడింది అంటే కింద పడింది, విరిగిపోయిందా లేకపోతే దాన్ని సరైనటువంటి రీతిలో అమర్చలేదా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాల్ సిబ్బంది కానీ మాల్ యాజమాన్యం కానీ దీనిపైన ఇంతవరకు స్పందించకపోవడం అనేది కొంత దురదృష్టకరం అంటూ కూడా గాయాలైనటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, గాయపడినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాల్కి వచ్చేటువంటి సందర్శకులకు వారి భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా వారికి సేఫ్టీ కలిగించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మాల్ సిబ్బంది పైన ఉంటుంది, మాల్ యాజమాన్యం పైన కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదంటూ కూడా సందర్శకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ భద్రతా వైఫల్యాల వల్ల మాల్కి వచ్చేటువంటి సందర్శకులు గాయపడడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు అంటూ కూడా సందర్శకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఇది ఎందుకు జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అఖిల, ఎస్ విజయ్, ప్రస్తుతం ఆ ఇద్దరు క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది, అంతా సేఫేనా? అండ్ అలాగే యాజమాన్యం ఏమైనా స్పందించింది ఘటనకు సంబంధించి? వారు ఏం డిమాండ్ చేస్తున్నారు క్షతగాతులు? ఇప్పటి వరకు క్షతగాత్రులకు సంబంధించినటువంటి అంశానికైతే ఖచ్చితంగా వారు ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉంది, కొంత స్వల్ప గాయాలు అయినట్టుగానే చెప్తున్నారు వైద్యులు కూడా. అంటే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, కొంత టైం పట్టేటువంటి అవసరం అయితే ఉంది రికవరీ అయ్యేందుకు అని చెప్పి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే యాజమాన్యం కావచ్చు స్పందించకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఓనర్స్ కావచ్చు మాల్ యాజమాన్యం కావచ్చు వెంటనే స్పందించాలి. సో సందర్శకులు వస్తేనే ఏ మాల్ అయినా ఏ యొక్క షాపింగ్ మాల్స్ కావచ్చు ఇంకేదైనా కూడా రన్ అవుతుంది, అంటే దానికి సంబంధించినటువంటి బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ బిజినెస్ ఏరియాలో ఇలా జరగడం అనేది సో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా
ఇలాంటి రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎంతకైనా అంటే వాళ్ళ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఈ చోట సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వకుండా కొంత నార్మల్గా బిహేవ్ చేయడం, అంటే ఏదో ఒక జాతరలో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయడం, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఆ మాల్ సిబ్బంది కావచ్చు, మాల్ యాజమాన్యం కావచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది సో తగదు అంటూ కూడా ఇటు ఈ ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కుటుంబాలు కూడా మాట్లాడుతున్నాయి. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కూకట్పల్లి వై జంక్షన్లోని నూతనంగా నిర్మించిన లేక్ షోర్ మాల్లో పెను ప్రమాదం సంభవించిందనే చెప్పాలి. అటుగా వెళుతున్న సందర్శకులపై కూడా ఒక్కసారిగా ప్లైవుడ్ అయితే పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో హుటౌటున పక్కనే ఉన్న ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నూతనంగా నిర్మించిన మాల్లో కూడా ఎలాంటి రక్షణ తీసుకోకపోవడం, ఎందుకంటే చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. సో ఎందుకు యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే సందర్శకులు